ఇంకొంచెం. పడుకోండి. ఏంటి, పిలిస్తే నేనే ఇచ్చేదాన్ని కదా. రాత్రంతా ఇక్కడే ఉన్నారా? ఉండక స్పృహ లేని స్థితిలో ఉన్న మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను? చిన్నమ్మగారు, నా కోసం మీరెంత శ్రమ తీసుకోవాలా? నేనెవరిని? ఒక మామూలు డ్రైవర్ని. చాలండి, ఇంకెప్పుడు అలా అనొద్దు. ఇది నా బాధ్యత అనుకున్నాను, అందుకే ఉన్నాను. మీదెంత మంచి మనసో నాకు తెలుసు. కానీ ఆ నందిని బాబురావులు ఉన్నారే, ఇదే అవకాశంగా తీసుకొని పెద్దయ్య గారికి లేనిపోనివి కల్పించి చెప్తారేమో అని భయంగా ఉంది. మీరు కోలుకోవడమే నాకు ముఖ్యం. ఇక నేనెవరిని పట్టించుకోనంతే. మీరే గనక లేకపోతే నేను బ్రతికేవాడినే కాదేమో. అయ్యో, ఎందుకు ఈ పనివాడి మీద మీకెందుకింత దయా జాలి? అయ్యో, మీకెలా చెప్పాలండి? మీ మీద నాకున్నది జాలి దయ కాదు, ప్రేమ. ఒక ఆడదానిగా, మీ భార్యగా మీ మీద నాకున్నది ప్రేమ అని మీకెలా తెలియాలి? నేను చెప్పలేను, మీరు తెలుసుకోలేరు. మనిద్దరి మధ్య ఈ దాగుడు మూతలు ఇంకెన్నాళ్ళో. చిన్నమ్మగారు, ఇప్పుడు ఏమైందని కంటతడి పెడుతున్నారు? నేను బానే ఉన్నాను కదా. రాత్రంతా స్పృహ లేని స్థితిలో మీరు మూలుగుతూ ఉంటే నా ప్రాణం ఎలా కొట్టుకుపోయిందో మీకెలా చెప్పను. అంటే రాత్రంతా మీరు నిద్రపోలేదా? రోజు రోజుకి మీకు చాలా రుణపడిపోతున్నాను. ఈ జన్మకి ఈ రుణం తీరేది కాదులేండి. ఏమన్నారు? ఏం లేదు. ఇటివ్వండి, నేను పెట్టుకుంటాను. పర్వాలేదు. కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా ఇందా, కొంచెం వేడివేడి పాలు తాగండి. ఏది ఆక్షణం ఏది ఆగతం నామది వెతుకుతున్నది. థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్తారు? జన్మంతా చెప్పినా మీ రుణం తీరదు. కొన్ని రుణాలు తీరకుండా ఉంటేనే బాగుంటుంది. తాగండి. శివ, నిన్న మన ఇంట్లోకి అసలు ఆ రౌడీలు ఎందుకు వచ్చారు? అదంతా ఇప్పుడు ఎందుకులేండి. నాకు తెలియాలి. మీకు ఇలా జరగడానికి కారణమేంటో నేను ముందు తెలుసుకోవాలి. ఇలా జరగడానికి కారణం మీ అన్నయ్య ప్రసాదే.
తను ఏం చేశాడో ఏమో. ఆ రౌడీలు మీ అన్నయ్యని కొట్టడానికి వచ్చారు. తాగి తూలుతున్న ప్రసాద్ని కాపాడడానికి నేను అడ్డంగా వెళ్ళినందుకే ఇలా జరిగింది. ఆ రౌడీలు ప్రసాద్ మీదకి ఎందుకు అటాక్ చేయడానికి వచ్చారు? మీకేమైనా తెలుసా? స్పష్టంగా తెలియదు, కానీ ఆ రౌడీల అరుపుల్ని బట్టి మీ అన్నయ్య వాళ్ళ తాలూకా ఎవరి దగ్గరో ఏదో కొట్టేశాడని మాత్రం అర్థమైంది. చిచి, ఏళ్ళు రాగానే సరిపోదు. కొంచెమైనా బుద్ధి లేకపోతే ఎలా? ఇంటికి వెళ్ళగానే తన సంగతి. డాక్టర్ రండి. ఏం శివ, ఎలా ఉంది? బానే ఉంది. హీఈస్ ఆల్ రైట్, అంతా నార్మల్గానే ఉంది. డాక్టర్ అయితే ఈరోజు డిశ్చార్జ్ చేస్తారా? మేడం, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాక డిశ్చార్జ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. హీరోనా తమరు? అక్కడ గుళ్ళోనేమో పెళ్లి నాపడం, నిన్న రౌడీలతో ఫైటింగ్ చేయడం. ఏంటి ఏంటి కథ? ఏం లేదండి, అదైనా ఇదైనా నేను చేసింది మంచి పనేగా. అర్థమైంది. ఏం అర్థమైంది? ఇక మీద తమరిని పసిపిల్లాడిలా కాపాడుకోవాలని. శివాని అలా స్పృహలేని స్థితిలో చూడగానే నాకేడుపు ఆగలేదు. ఆ మాధవి అమ్మగారేమో ఏడవద్దు, గట్టిగా మాట్లాడొద్దు అని తనే పెద్ద డాక్టర్ లాగా ఆంక్షలు పెట్టింది. ఒక్కసారి నా చేతులతో శివాని తాకాలనే నా ఆశ తీరనే లేదు. కనీసం రాత్రంతా నా ఓడికి తోడుగా ఉందామనుకుంటే ససేమిరా వీల్లేదని నన్ను తరిమేసింది ఆ మహాతల్లి. పాపం శివాకిప్పుడు ఎలా ఉందో. అబ్బా, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్టుంది. ఆవిడ గారింకా అక్కడే ఉండుంటుంది. ఒక్కసారి ఫోన్ చేసి శివాతో మాట్లాడిస్తారా అని అడిగితే ఊహు, చచ్చినా అలా చెయ్యదు. మరి శివ గురించి ఎవరిని అడగాలి? ఒకవేళ ఇంటికి తీసుకొచ్చారేమో. మా ఊళ్ళమ్మకి ఫోన్ చేస్తే తప్పకుండా చెప్తుంది. ఎవరే? మళ్ళీ ఏంటే మళ్ళీ? మా ఊళ్ళమ్మ శివాని ఇంటికి తీసుకొచ్చేశారా? ఇంకా లేదు, తలకి గట్టి దెబ్బే తగిలిందంట. నిన్న నేను మా లక్ష్మి పెద్దమ్మ హాస్పిటల్కి వెళ్ళి శివాని చూశాం. అవునా? శివతో మాట్లాడావా? ఏది, వాడు స్పృహలో ఉంటే కదా. చూడగానే నాకు చాలా బాధేసింది. సరే, నేను ఇప్పుడే వెళ్ళి శివ ఎలా ఉన్నాడో చూసొస్తాను. అలాగేనే. ఎక్కడికి? హాస్పిటల్కి. శివాని చూసొస్తాను. ఏం అక్కర్లేదు. అదేంటి నాన్న, మనోడు ఆపదలో ఉంటే వెళ్ళొద్దంటావేంటి? ఎవరే మనోడు? నీ అబ్బ చుట్టమా, నీ అమ్మ చుట్టమా? తాడు బొంగరం లేనోడు వాడు. అట్టంటోడి కోసం పెళ్లి కాని పిల్లవి ఓ అని ఎగేసుకుని వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న, నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. మళ్ళీ తిక్క తిక్కగా మాట్లాడకు. ఇప్పటికే ఎవరో గిట్టని వాళ్ళ వల్ల నీకు వచ్చిన సంబంధాలని చెడిపోతున్నాయి.
ఊళ్ళో నీ గురించి లేనిపోని పుకార్లు కూడా పుడుతున్నాయి. అందుకే ఈ క్షణం నుంచి నువ్వు గడప దాటడానికి వీల్లేదు. నాన్న, నువ్వు నన్ను ఎందుకు వెళ్ళొద్దంటున్నావో నాకు బాగానే తెలుసు. నువ్వు నాకు జరిపించాలనుకున్న దొంగ పెళ్లిని శివ ఆపించాడనే కదా నీకు వాడి మీద కోపం? అవును, అయితే ఏంటి? ఏంటా? నువ్వు ఆపినా నేను ఆగను. శివ కోసం వెళ్ళి తీరుతాను. ఆగో, ఎట్టా వెళ్తావో నేను చూస్తాను. కదిలేవో కాలు ఇరిచేస్తాను, జాగ్రత్త. పో లోపలికి. నానా, 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 తలుపు తీ నాన్న. నాన్న, ఒక్కసారి శివాని చూసేస్తాను. నాన్న, ఒక్కసారి తలుపు తీ నాన్న. శివ, శివ, శివ. బావగారు రమ్మన్నారంట. ఏం జరిగింది? తెలీదు బావా. ఎవరా రౌడీలో? నాకెలా తెలుస్తుంది? ఇంట్లో పూజ జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? అది నేను ఇంట్లోనే ఉన్నాను బావా. కానీ ఒంటి మీద స్పృహ లేదు. అంత గొడవ జరిగినా నువ్వు కనిపించనే లేదు. అంటే కావాలనే నువ్వు ఎక్కడైనా దాక్కుని ఉండాలి. దాక్కున్నావంటే ఆ రౌడీలు నీకోసమే వచ్చుండాలి. నువ్వే ఏదో చెత్త పని చేసుండాలి. వాళ్ళకి నీకు మధ్య గొడవ జరిగి ఉండాలి. మీ మధ్యకొచ్చినందుకే ఆ శివ గాయపడుండాలి. ఏం మాట్లాడవే? ఏం మాట్లాడాలి? నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే నన్ను నిలదీస్తే నేనేం చెప్పాలి బావా? అంటే ఆ గొడవ గురించి నీకు ఏది తెలియదంటావు. అలాంటప్పుడు ఎందుకు దాక్కున్నావు? ఐ వాంట్ ది ఆన్సర్. పూజ జరిగిన రోజు పొద్దున్నే కొంచెం వేద్దామని అనుకుంటే ఫుల్ అయిపోయింది బావా. ఆ కండిషన్లో మీ ముందుకు రావడం బాగోదని. చచి, ఏం మనిషివి నువ్వు? రాత్రి పవళ్ళు నీ తాగుడు గురించే తప్ప మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవా? సారీ బావా. ఛ, నువ్వేదో బాగుపడతావని మీ నాన్న ఇక్కడికి పంపిస్తే కొంచెం కూడా బాధ్యత లేకుండా. తప్పైపోయింది బావా. ఇక మీదట బుద్ధిగా ఉంటాను. చూడు ప్రసాద్, నీ గురించి మీ చెల్లి చాలా బాధపడుతోంది. నీకొక మంచి దారిని చూపించాలనుకుంటే నువ్వు వ్యసనాలకి పూర్తిగా బానిసవైపోతున్నందుకు నాతో కూడా చెప్పలేక తనలో తానే కుమిలిపోతోంది. నేను కూడా వెక్స్ అయిపోతున్నాను. ఆ తాగుడు మానేసి నువ్వు బాగుపడతావా లేదో నీ ఇష్టం. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం బావమర్దివి కదా అని కూడా చూడను. జాగ్రత్త. ఎలా? తిడితే తిట్టాడు గాని బావకు అసలు మ్యాటర్ తెలియలేదు. ఆ రౌడీలొచ్చింది నా కోసమే అని అనుమానం వచ్చినా అప్పుడు నేను గుర్రం ఎక్కున్నానంటే గుడ్డిగా నమ్మేశాడు మా బుర్రలేని బావ.
దిగండి. పర్వాలేదమ్మగారు, నేను దిగుతాను. వద్దు, నేను లక్ష్మి అని పిలుస్తాను. లక్ష్మయ్య, అమ్మా. తనని జాగ్రత్తగా లోపలికి తీసుకురా. పద. అలాగేనమ్మా. నెమ్మదిగా రా బాబు. ఆగు. ఈ ఇంటికొక మర్యాద ఉంది, పరువు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. సభ్యత సంస్కారం అనేవి లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. మావయ్య గారు, నేను ఈ ఇంటి మర్యాదని పెంచాలని ఎప్పుడూ ప్రయత్నించాను, కానీ నా వల్ల మన పరువు ప్రతిష్టలకి భంగం కలిగేలాగా నేను ఏనాడు నడుచుకోలేదు. అబ్బో, నిజంగా నువ్వు ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకునేదానివి అయితే మంగళకరమైన వరలక్ష్మి వ్రతాన్ని మధ్యలోనే ఆపేసి ఎలా వెళ్తావు? ఏ మాట్లాడవే? నీకీ కుటుంబం గౌరవం కంటే, పెద్దవాళ్ల మా మాట కంటే నువ్వు అనుకున్నది చేయడమే నీకు ముఖ్యమనిపించిందా? అబ్బా, ఏంటండి మీరు? జరిగిందేదో జరిగిపోయింది. అంత మాత్రానికే కోడల్ని గుమ్మం దగ్గర నిలబెట్టి మీరిలా గుచ్చిగుచ్చి అడుగుతున్నారేంటి? పార్వతి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఇన్నాళ్ళు ఎందుకులేని చూస్తూ ఊరుకున్నందుకే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. మామయ్య అడిగిన దానికి జవాబు చెప్పు. ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంది కదా అని నువ్వు ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావా? బాబాయ్ గారు, మీరెందుకు ఇలా కావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు. అక్క, ఇందులో రెచ్చగొట్టడమేముంది? నువ్వు చేసిన దాని గురించే కదా మేం మాట్లాడుతోంది. నందిని అబద్ధాలతో, అభూత కల్పనలతో ఈ ఇంటి పెద్ద అయినా మావయ్య గారి మనసుని విరిచేయాలని ప్రయత్నిస్తోంది. ఎవరో నాకు తెలియదనుకోకు. ఎవరో ఏదో చెప్తే నమ్మేయడానికి నేనేం పిచ్చోడిని కాదమ్మా. నా అనుభవంలో ఇలాంటివి ఎన్నో చూశాను. ఇలాంటివి అంటే ఏంటి మీ ఉద్దేశం? మన ఇంటి డ్రైవర్ మీద ఎవరో దాడి చేస్తే అయ్యో అని నేను కంగారు పడటం తప్ప, ఆ దాడిలో శివ రక్తపు మడిగిలో పడి ఉన్నాడని తెలియగానే తన ప్రాణాలని కాపాడాలని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం తప్ప తనెవరు, తన వాళ్ళెవరో కూడా తెలియని మనిషికి ట్రీట్మెంట్ చేయించడం తప్ప, డిశ్చార్జ్ చేసేదాకా నేను కనిపెట్టుకుని ఉండటం తప్ప మనల్ని నమ్ముకుని కష్టపడి పనిచేసే మనిషిని నా బాధ్యత అనుకుని ఇలా ఇంటికి తీసుకురావడం తప్ప. ఎందుకు గుమ్మంలోనే ఆగమన్నారు? నేను చేసిన తప్పేంటి చెప్పండి మావయ్య. అబ్బబ్బబ్బబ్బా, ఏం కవరింగ్ చేస్తున్నావక్క? ఓకే, శివ గాయపడ్డాడు, ఫీల్ అవ్వాల్సిన విషయమే. అంత మాత్రాన పడుతూ లేస్తూ నువ్వే హాస్పిటల్కి పరిగెత్తాలా? ఆ పని ఇంకెవరికైనా చెప్పొచ్చుగా. శివ అంకుల్, నేను రెడీ. మనం స్కూల్కి వెళ్దామా? నాని, మీ శివ అంకుల్ లేడు. ఇవాల్టికి మీ అమ్మని తీసుకెళ్ళమను. రేపటి నుంచి కొత్త డ్రైవర్ వస్తాడులే. కొత్త డ్రైవర్
మన శివ అంకుల్ ఉన్నాడుగా. లేడు అని చెప్పానుగా. లేకపోవడం ఏంటి? శివ ఎక్కడికి వెళ్ళాడు? ప్రశ్నలు అనవసరం. ఇక మీద తను రాడు, అంతే.